ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఫిలిం ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు పాన్ ఇండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు పుట్టుకొచ్చిన రూమర్ తారక్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఆల్రెడీ ఒక టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు అభిమానులు. ఇప్పుడు నీల్ మరో టైటిల్ గురించి ఆలోచిస్తున్నాడని తెలిసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు నిద్రలో కూడా డ్రాగన్ పేరును కలవరిస్తున్నారు. అందుకు కారణం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న కొత్త చిత్రానికి డ్రాగన్ అనే పేరును వర్కింగ్ టైటిల్ గా పెట్టారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. రేపో మాపో టైటిల్ ను అఫీషియల్ చేస్తారు అనుకుంటుండగా ఇప్పుడు టైటిల్ మారిందని సమాచారం. ఎన్టీఆర్ కొత్త సినిమాకు బ్రూస్లీకి ఏంటి సంబంధం అంటే ఇదే టైటిల్ ను సినిమాకు పెట్టబోతున్నారట. గతంలో సేమ్ టైటిల్ తో రామ్ చరణ్ ఒక చిత్రం కూడా చేశాడు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ బ్రూస్లీగా బాద్షా అనేది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇటీవలే జోర్డాన్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొచ్చాడు ఎన్టీఆర్. చిత్ర యూనిట్ మాత్రం అక్కడే ఉంది. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో కీలకమైన షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కొత్త చిత్రానికి ఏం టైటిల్ పెట్టారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ డీటెయిల్స్ పై ఇప్పటికిప్పుడు క్లారిటీ రాకపోయినా మే 20న మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా ఎందుకు అంటే ఆ రోజు టైగర్ పుట్టినరోజు. అందుకే ప్రస్తుతం తారక్ పుట్టినరోజు కోసం కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు అభిమానులు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.